వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వ్యూయర్స్, మీ లైఫ్లోకి ఒక లేడీ వస్తుందంట వచ్చే 10 రోజుల్లో. తన వల్ల మీకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, తన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే తను వచ్చిన తర్వాత ఏ విషయాల గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది అండ్ ఎలాంటి విషయాలలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది అనేది వీడియో ద్వారా చూద్దామండి. ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఆల్రెడీ బెండ్ అయిపోయారంట. స్పైయింగ్ మీ వెనుక ఉంటూ మిమ్మల్ని ఫాలో చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ బెండ్ అయిపోయారు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. అలాగే అవకాశంగా తీసుకొని ఒక ఉమెన్ అండి, మీరు ఏదైతే అథారిటీలో ఉన్నారో మీ యొక్క వాల్యూ అనేది సొసైటీలో తగ్గించాలి. ఎలాగైనా సరే మీకు వచ్చే ఇన్కమ్ని, అలాగే మీరు ఫ్యూచర్లో వెళ్తున్న పాత్ని ఆపాలి, మీకు లైఫ్ మీద హోప్స్ లేకుండా చేయాలి అని చెప్పి అనుకుంటుందంట. సో తను నెగిటివ్ వైబ్స్తో ఉందండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే మీ లైఫ్లోకి రావడానికి చూస్తుంది. ఆల్రెడీ చాలామంది ఈ ఉమెన్తో ఆల్రెడీ డీల్ చేశారు అండ్ ఫ్యూచర్లో ఇంకా రాని వాళ్ళు చేస్తారండి. ఓకేనా, ఇది మీ ఎనర్జీ. అలాగే తను మిమ్మల్ని ఏడిపించాలి, మీకు మీ ఇంట్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళని సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారండి. ఇందులో ఒక మేల్ పర్సన్ యొక్క ఇంటర్ఫియరెన్స్ కూడా ఉంది. ఏంటంటే తను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అమ్మాయిని. సో తను చెప్పినట్టుగానే ఆ అమ్మాయి మీ విషయంలో బిహేవ్ చేస్తుంది. అలాగే లైఫ్లో మీకు బ్యాలెన్స్ అనేది లేకుండా చేయాలి, ఎలాగైనా సరే వాళ్ళు చెప్పినట్టే వినేలాగా మ్యానిపులేట్ చేయాలి అని ట్రై చేస్తున్నారు. మీ ఇంట్యూషన్ కరెక్ట్. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి. వాళ్ళు అదే విధంగా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళేనండి. సో ఈసారి మాత్రం బ్యాక్ స్టాంప్ వేయడం మిస్ అవ్వకూడదని అనుకుంటున్నారంటే అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారు. బట్ బ్యాక్ స్టాంప్ వేయడానికే ఛాన్స్ లేదని ఏంజల్స్ చెప్తున్నారు. మీరు ఏదైతే పరిస్థితుల్లో ప్రజెంట్ ఉన్నారో దానికి టోటల్గా ఆపోజిట్ పొజిషన్లోకి మీరు వెళ్ళిపోవాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ని వాడుతున్నారంట. సో దానివల్ల వేరే వాళ్ళకి చెప్పి చేయించడం వల్ల వాళ్ళే డబ్బులు కోల్పోయారు తప్ప మిమ్మల్ని వాళ్ళు ఏమీ చేయలేకపోయారండి. పాస్ట్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అలాగే మిమ్మల్ని బ్లేమ్ చేయాలి అనుకుంటున్నారు. బ్లేమ్ చేసి మీరు ఏదైతే పని చేస్తున్నారో అది జరగకుండా ఆపాలి. అలాగే మీకు రెస్ట్ అనేది లేకుండా చేయాలి. ఎప్పుడు గందరగోళంగా చిరాగ్గా ఉండేలా చేయాలి. అంటే మైండ్ సెట్ని మ్యానిపులేట్ చేయాలి. ఎప్పుడు ఉండేలా పీస్ఫుల్గా ఉండకూడదు. ఈ విధంగా మీ విషయంలో ఆలోచిస్తున్నందుకు మీ డివైన్ స్ట్రాంగ్గా కర్మ కట్టించారండి. సూపర్. మీ గాడ్నెస్ అండి క్లియర్గా వాళ్ళని కొట్టిపడేశారు. మిమ్మల్ని ఏ రకంగా కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టలేరు. అండ్ ఇప్పటి వరకు చేసిన వాళ్ళన్ని పనులకి కూడా కర్మ అనేది ఖచ్చితంగా అనుభవిస్తారండి. వాళ్ళు చేసిన పనికి కర్మ నేను ఇచ్చేసాను వాళ్ళకి, వాళ్ళ పనిష్మెంట్ ఇంక అనుభవించాల్సిందే అని మీ డివైనే చెప్తున్నారు. డివైన్కి మీ గాడ్నెస్కి మీ అమ్మవారికి థ్యాంక్స్ చెప్పడం అస్సలు మర్చిపోవద్దండి. మీ కంట్రోల్లో లేని వాటిని అన్నిటినీ కూడా మీ డివైనే ప్రొటెక్ట్ చేస్తున్నారు. మీ దాకా మీ ప్రాణాల జోలికి ఎవరూ రాకుండా, మీ మానాల జోలికి ఎవరూ రాకుండా ఆపుతుంది వాళ్ళేనండి. ఓకేనా. సో మీతో ఫైట్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారంట. బట్ మీరు అవకాశం ఇవ్వట్లేదు, మీ డివైన్ కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. యు ఆర్ డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ అండి. 4 సైడ్స్ నుంచి కూడా డివైన్ మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు అండ్ గైడ్ చేస్తున్నారు. సో మీరు దేని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. ఓకేనా. ఎవరైనా మీతో ఫైట్ చేయాలి అని వచ్చినా కావాలని గొడవ పెట్టుకునే వాళ్ళు ఎలా ఉంటారో అర్థమైపోద్ది కదా. సో అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు. ఓకేనా. సో వీళ్ళు మిమ్మల్ని డైరెక్ట్గా ఏం చేయలేక ఇండైరెక్ట్గా సబ్కాన్షియస్ మైండ్లో భయానకమైన డ్రీమ్స్ వచ్చేలాగా ఈ విధంగా చేయడానికి ప్రయత్నిస్తున్నారంట. అవుట్ సైడర్ వాళ్ళండి, ఇంట్లో వాళ్ళు కాదు, పక్కాగా బయట వాళ్ళు కన్ఫర్మేషన్. అలాగే మీరు లైఫ్లో ముందుకు వెళ్ళిపోతున్నారు, ఎలాగైనా సరే మిమ్మల్ని ఆపాలి అని చెప్పి ఈ విధంగా మిమ్మల్ని భయపెట్టి దేని గురించో తెలియని దాని గురించి అలా జరిగిపోద్ది ఇలా జరిగిపోద్ది అని ఒక భ్రమలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారంటే అవసరం లేదండి. రియాలిటీలో ఉండండి. ఆల్రెడీ మీరు చాలా అంటే చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. సో బీ స్మార్ట్. అండ్ ఎవరైతే మీతో మాట్లాడడానికి వస్తున్నారో వాళ్ళకి టోటాలిటీ అనేది లేదండి. అంటే బతుకుతున్నాం అంతే. సో మీకు అర్థమైపోతుంది వాళ్ళు మనీ ఇస్తే వాళ్ళు మీ విషయంలో ఎంతకన్నా దిగజారుతారనడంలో ఆశ్చర్యమే లేదు. సో వాళ్ళ గురించి ఇంకా మరి పట్టించుకోవద్దు. ఓకేనా. సో తను ఏమైతే మాట్లాడుతుందో ఏదైతే ప్రవర్తిస్తుందో దాన్ని కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి. మిగతాది డివైన్ చూసుకుంటారు. అండ్ మీ వెనకాల కంట్రోల్లో లేని వాటిని డివైన్కి అప్పచెప్పండి. తను ఏంటి అంటే మీరు గిల్టీగా ఫీల్ అయ్యేలా చేయాలి. అది మాటల ద్వారా అయినా యాక్షన్స్ ద్వారా అయినా కుదిరితే ఇంకొక దాంట్లో మిమ్మల్ని బ్లేమ్ చేసి అందరి ముందు మిమ్మల్ని తప్పుగా చిత్రీకరించాలి అని చెప్పి కూడా ప్రయత్నాలు చేస్తుందంట. సో బీ అవేర్ అండ్ ఒంటరిగా ఉన్నప్పుడు కొంచెం చూసుకోండి. ఎవరికి కూడా అలసి ఇవ్వద్దు. అండ్ ఎవరు కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మీ చుట్టూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న ఎనర్జీస్ కానీ కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటి వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం లేదండి. బట్
కొంచెం జాగ్రత్తగా ఉండండి అని ఏంజెల్స్ చెప్తున్నారు. సో, మిగతాది డివైన్ చూసుకుంటారంట. కనెక్ట్ విత్ యువర్ ఎమోషన్స్ ఓకేనా. మీ ఎమోషన్స్ని కేర్ చేయండి అండ్ మీ ఇంట్యూషన్ అనేది మీకు కరెక్ట్గా గైడ్ చేస్తుంది. ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది అని చెప్తున్నారు. అలాగే ఎంజాయ్ ద సక్సెస్ అండ్ హ్యాపీనెస్. మీరు చేస్తున్న పనిలో సక్సెస్ కన్ఫర్మ్. ప్రతి చిన్న దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోండి మీ విషయంలో ఓకేనా. దేనిని వదలొద్దు, హ్యాపీగా ఉండండి, చిన్న చిన్న మూమెంట్స్ని సెలబ్రేట్ చేసుకోండి అండ్ ఫ్యామిలీతో చిన్న చిన్న పార్టీస్, కేక్ పార్టీస్, కూల్ డ్రింక్ పార్టీస్ ఇలా చిన్న చిన్నవి కూడా లైఫ్లో చాలా హ్యాపీనెస్ని హీలింగ్ని ఇస్తాయండి. సో స్పెండ్ విత్ ఫ్యామిలీ, ఎంత వీలైతే అంత మీ పిల్లలతో మీ వైఫ్తో మాట్లాడడానికి ప్రయత్నించండి ఓకేనా. ఫాలో ద వాయిస్ ఆఫ్ యువర్ సోల్. ఎస్ ఎగ్జాక్ట్లీ ఏంజెల్ చెప్తున్నారు, మీ మైండే మీ సోలే మీకు గైడ్ అండి. మీ యొక్క మైండ్ ఉంది కదా, సో అది మీకు గైడ్ చేస్తుంది ఏం చేయాలి ఏం చేయకూడదు అండ్ వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి అనేది మీకు ఆల్రెడీ తెలిసి ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు వస్తాయి అని చెప్పి ఆల్రెడీ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా గమనించుకోండి. అండ్ మీ సోల్ అనేది మీకు కరెక్ట్గా చెప్తుందంట. సో దాన్ని ఫాలో అయితే సరిపోద్ది ఓకేనా. నో నీడ్ టు వర్రీ. అండ్ అలాగే మెడిసిన్ మదర్ ఏం చెప్తున్నారంటే హానర్ యువర్ ఇన్నర్ నోయింగ్ ఓకేనా. మీకు మీరు సెల్ఫ్ వాల్యూ ఇచ్చుకోవడం చాలా ముఖ్యం ఓకేనా. మిమ్మల్ని మీరు ఎవరి దగ్గర తక్కువ చేసుకోవద్దు అండ్ ఎవరిని కూడా అనవసరంగా పొగడడానికి ప్రయత్నించొద్దు అండ్ వాళ్ళు గొప్ప అని మిమ్మల్ని మీరు తగ్గించుకోవాల్సిన అవసరం మీకు లేదు అని ఏంజెల్స్ చెప్తున్నారు. గ్రో విత్ ఇన్ ద కరెంట్ సిచ్యువేషన్ అండి. మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ నుంచి ఆలోచించండి ఓకేనా. దాని నుంచి మీరు లెసన్ నేర్చుకొని ముందుకెళ్ళాలి తప్ప సాడ్ కానీ అలాగా టైం వేస్ట్ చేయకూడదు ఓకేనా. సో ఈ సిచ్యువేషన్ నుంచి మీరు ఏం నేర్చుకోగలరు, ఏం ఇంక్రీజ్ చేసుకోగలరు, మీ ఇంట్యూషన్ కానీ వర్క్ని కానీ స్కిల్ని కానీ ఏది నేర్చుకోగలరు అనేది ఆ సిచ్యువేషన్ నుంచి నేర్చుకొని ఇంకా ఆ మనుషుల్ని ఆ సిచ్యువేషన్ని పక్కన పెట్టండి అని మన యొక్క వాయిస్ వన్ ఏంజెల్స్ చెప్తున్నారు ఓకే. షీ ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ తనకు అన్నీ తెలుసు అనమాట. సో లైఫ్లో చాలా చూశారు. తను ఏం చెప్తున్నారంటే సిచ్యువేషన్ నుంచి లెర్న్ చేసి ఎదగాలి అని చెప్తున్నారు ఓకేనా అండి. ఇంకా చెప్పండి ఏంజెల్స్, మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు. ఎస్ మౌంటైన్స్, స్టాండ్ యువర్ గ్రౌండ్ అండి. అండ్ అవతల వాళ్ళు ఎలా మాట్లాడినా ఎలా ప్రవర్తించినా సరే వాళ్ళని మీరు ఏం అనడానికి వెళ్ళొద్దు ఓకేనా. ఎందుకంటే కర్మ ఈజ్ రియల్. ఆల్రెడీ ఏంజెల్ చెప్పేశారు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించేదాకా నేను వదిలిపెట్టను అని. సో మీరు ఇంకా వాళ్ళ మీద ఎమోషన్స్ చూపించడం వల్ల వాళ్ళు ఏదో అనడం వల్ల మీకు ప్రయోజనం ఉండదు, మీ ఎనర్జీ వేస్ట్ ఓకేనా. సో అనవసరంగా మీరు వాళ్ళని అందరి కళ్ళల్లో పడడం కంటే మీరు సైలెంట్గా ఉండండి, వాళ్ళని నేను చూసుకుంటాను అని ఏంజెల్స్ చెప్తున్నారండి ఓకేనా. కర్మ ఈజ్ రియల్ అని చెప్తున్నారు. వెయిట్ ఫర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఏంజెల్స్ మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నారంట. కొంచెం టైం వెయిట్ చేయండి అండ్ త్వరలోనే మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో కూడా తెలుస్తుంది. యు ఆర్ ద హై ప్రీస్ట్ అండి. మీకు అన్నీ తెలుస్తున్నాయి ఇప్పుడు. మీ ఇంట్యూషన్ మీరు తెలుసుకోగలుగుతున్నారు, మీ సోల్ రీడింగ్ మీరు చేయగలుగుతున్నారు అండ్ మీ మైండ్ ఎలా చెప్తుంది ఎవరు కరెక్ట్ ఏది కాదు, ఏ సిచ్యువేషన్లో ఉన్నామో, నెక్స్ట్ ఏం చేయాలి, ఫ్యూచర్కి ఏం చేయాలి అని మిమ్మల్ని మీరు మీ గురించి ఆలోచించుకునే స్టేజ్కి వచ్చారు, మీరు ఒక లెవెల్ పెరిగారు అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారండి. కీప్ గోయింగ్, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలన్నా డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. కోర్సెస్ కూడా చెప్తున్నాను, 1-on-1 వాట్సాప్ కాల్లో చెప్తున్నానండి లైవ్, అలాగే జూమ్ కాల్లో కూడా చెప్తున్నాను ఓకేనా. కోర్స్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలన్నా కూడా నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది, అలాగే బయోలో కూడా ఉందండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే, దేనికి సంబంధించిన అయినా సరే కామెంట్ చేయడం మర్చిపోద్దు, నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్లో చెక్ చేయండి. రీసెంట్గా చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.